తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. మరి తెలంగాణలో ఈరోజు మాట్లాడే హక్కు లేదు, మాట్లాడే స్వేచ్ఛ లేదు ఈరోజు. అందుకనే ఈరోజు నేను మేరా భారత్ మహాన్ హై అని చెప్పేసి ఓయూలో నేను ఈరోజు ఇది ఇవ్వడం జరిగింది. నిజంగా ఎంత బాధాకరం అంటే ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమాల పురటిగడ్డ, అనేక ఉద్యమాలు అక్కడ నేర్చినాయి. అసలు యూనివర్సిటీ అంటే ఏంది? యూనివర్సిటీ అంటే పాఠాలు నేర్చుకొని అవి అప్పచెప్పడం కాదు. యూనివర్సిటీ అంటే పాఠాలు నేర్చుకొని పరీక్ష రాసడం కాదు. యూనివర్సిటీ అంటే అక్కడికి వెళ్ళి ఇక వెళ్ళిపోయి డైరెక్ట్ ఉద్యోగం జాయిన్ అయ్యి సెటిల్ అవ్వడం అనేది కాదు. అక్కడ అనేకమైన సబ్జెక్ట్స్ పైన, వివిధ రకాలమైన సబ్జెక్ట్స్ పైన అక్కడ నిష్ణార్థులుగా తయారవుతారు. అది ఉద్యమాలే కానీ ఏవైనా కానీ. ఈరోజు కొంతమంది ఎన్విరాన్మెంట్ స్టూడెంట్స్, కెమిస్ట్రీ స్టూడెంట్స్ మరి నన్ను అక్కడికి పిలవడం జరిగింది. ఎందుకంటే ఇటీవల ఒక నోటిఫికేషన్ ఇచ్చిండ్రు. ఆ నోటిఫికేషన్లో ఈరోజు ఎన్విరాన్మెంట్ కెమిస్ట్రీ వాళ్ళకి ఇవ్వలేదు, కర్ణాటకలో వేరే దగ్గర అంతటా ఇచ్చిండ్రు. దీనిపైన మా వాళ్ళు చాలామంది ఈరోజు చెన్నారెడ్డి గారిని, చీఫ్ సెక్రటరీ గారిని, మెంబర్ సెక్రటరీ గారిని, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చాలామందిని కలవడం జరిగింది. దయచేసి మీరు వచ్చి మీ వాణిని వినిపించండి అన్న, మాకు కొంచెం న్యాయం జరుగుతుండొచ్చు అని చెప్తే నేను యూనివర్సిటీకి వాళ్ళ ఆహ్వానం మేరకు పోయి అక్కడ నేను ఏం చేయలేదు, జస్ట్ అక్కడ నిలబడి అంతే, నిలబడి మాట్లాడే ప్రయత్నం చేసిన. అంటే అక్కడ ఒక ధర్నా కాదు, ఒకటి ఏది కాదు, ఈరోజు జస్ట్ మాట్లాడే ప్రయత్నం చేసిన. అది కూడా మీకు నేను చూపిస్తా. అంతకుమించి నేను చేసింది ఏం లేదు. మఫ్షీలో వచ్చింది వీళ్ళు ఎస్ఐలో వచ్చి ఉస్మానియా యూనివర్సిటీలో. అక్కడ ఏమైనా జరిగిందా చెప్పండి? ఏమైనా జరిగిందా? ఒక ధర్నా కానీ, ఒక స్లోగన్ కానీ ఎక్కువనగానే సైలెంట్ ఎక్కిన. ఎందుకనంటే వీళ్ళు ఒకటి పోయి ఇంకోటి తయారు చేస్తున్నారు. నేను ఒకటి చెప్తే ఇంకొకటి తయారు చేస్తున్నారు. అర్థమైందా? అర్థమైందా? అక్కడ నేను మాట్లాడింది ఏం లేదు. మొత్తం ఇదంతా పోలీసులు పక్కన వచ్చింది. అదేంటా అక్కడ ఇది మీరు దీని పూర్తి వీడియో కూడా చూడవచ్చు, నేను పోస్ట్ చేసిన. అంత మించింది ఏం లేదు. జస్ట్ అంటే ఈరోజు మీడియా ప్రెస్ మీట్ పెట్టడం, మాట్లాడడం, ఆ విద్యార్థి యొక్క సమస్య పైన గలమెత్తడం, ఇది నేరమా? ఇది నేరమా? ఎన్ని ఉద్యమాలు జరగలే? ఇలా తెలంగాణ ఏర్పడ్డది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే అయిందంటే ఆ ఉద్యమం ఎక్కడ జరిగింది? పెద్ద ఎత్తున ఉద్యమాలు ఎక్కడ జరిగినాయి? అదే ఉస్మానియా యూనివర్సిటీలో జరిగింది. తెల్లాలేస్తే లోకల్ మీడియాకి వెళ్ళి ఇంటర్నేషనల్ మీడియా వరకు అక్కడ జరిగిన ఉద్యమాలను చూపించేబట్టే వాళ్ళందరూ కూడా ఈరోజు కదిలినటువంటి పరిస్థితి. ఈరోజు మాట్లాడడం తప్పు, నోరు తెరిస్తే తప్పు, మీరు మాట్లాడితే అరెస్ట్ చేస్తాం, నోరు తెరిస్తే జైలుకు పంపుతాం అని అంటే ఇదేనా? ఇది ఈరోజు స్వేచ్ఛ అంటే ఇదేనా? ఈరోజు దీనికోసమేనా మనం తెలంగాణ తెచ్చుకున్నది? ఈ దేశ స్వాతంత్రం వచ్చి తెచ్చుకున్నది మనం వీటి కోసమేనా? ఈరోజు మాట్లాడే హక్కు లేదు, మాట్లాడడానికి వీలు లేదు అని చెప్పే మీకు ఈరోజు ఎవరిచ్చిండ్రు ఈ హక్కు? అరెస్ట్ చేసే హక్కు మీకు ఎవరిచ్చిండ్రు? ఎవరు మాట్లాడుతుండ్రు? ఈరోజు ఎక్కడి పోయినా లాస్ట్లో ఈరోజు ప్రభాకర్ అని ఒక యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ చనిపోతే ప్రీవియస్గా వాళ్ళందరూ కూడా మాకు మిత్రులే, ఇప్పటికి కూడా పోయి చూడడానికి పోతే అక్కడికి కూడా వచ్చిండ్రు. అక్కడికి కూడా ఎక్కడికి పోతున్నారు? అక్కడికి వెళ్ళి ఉస్మానియాకి పోతే అక్కడికి కూడా వచ్చిండ్రు. మొన్నటి దినాన కూడా ఒక 2 days బ్యాక్ నేను ఏదైతే మన యాంటీ కరప్షన్ బ్యూరో డైరెక్టరేట్ ముందు నేను ప్రెస్ మీట్ పెట్టినో, ఆడ ప్రెస్ మీట్ కూడా ఏంది ఈరోజు అందరికీ ఏ విధంగా పనిచేస్తుండో, ఈయనకు కూడా ఎవరైతే మరి ఏసీబీ ట్రాప్లో అయిందో మన ఆయనను కూడా అరెస్ట్ చేయాలి కదా అని ప్రెస్ మీట్ పెట్టడానికి పోయిన అక్కడ ప్రెస్ మీట్ పెట్టకముందే అరెస్ట్. అంటే ఈరోజు వాక్ స్వేచ్ఛ. ఈరోజు నేను ధర్నా చేయలేదు, రాస్తా రోకో చేయలేదు, ఏం లేదు. ఈరోజు జస్ట్ నా గళాన్ని వినిపించే ప్రయత్నం చేస్తే, మాట్లాడే ప్రయత్నం చేస్తే ఇంత ఇదా? మేము అక్కడ ఇప్పుడు నేనేమన్నా చట్ట వ్యతిరేకంగా పనిచేస్తే మీరు కేసు పెట్టండి. ఈ మధ్యలో ఊపాశేఖ కేసులు కూడా మీ దగ్గర బ్రహ్మాండంగా ఉన్నాయి. ఊపా కేసు పెట్టండి, బెయిల్ రాకుండా లోపలి పంపండి. మేమేం అంటలేం కదా. ఈరోజు మేము మాట్లాడిన తర్వాత మీరు అది వినండి, అది నచ్చకుంటే అప్పుడు మీరు కేసు పెట్టండి, బెయిల్ దొరకకుండా మీరు లోపల పెట్టండి.
మీరు అసలు మాట్లాడక ముందే నోర్లు మొక్కే ప్రయత్నం చేస్తే ఇక్కడ ఏం నడుస్తుంది? ఇది నిజంగా ప్రజాస్వామ్యమా? ఇది తెలంగాణ ఉన్నది ఈరోజు ప్రజాస్వామ్యం లేకుండా నీ అంత పాలన నడుస్తుందా? ఏం నడుస్తుంది తెలంగాణలో? ఈరోజు మేము ఏం మాట్లాడుతున్నాము, మేము ఏం అడుగుతున్నాము? ఈరోజు మా హక్కుల గురించి అడుగుతున్నాము. మాకు ఏవైతే మీరు ఇస్తామన్నారో దాని గురించి మేము అడుగుతున్నాము. ఈరోజు న్యాయపరంగా ఏదైతే దక్కలేదో దాని గురించి మేము ప్రశ్నిస్తున్నాము. జరుగుతున్న అన్యాయాలపైన మాకు గలమెప్పుతున్నాము. ఈరోజు వాటి గురించి మాట్లాడితే ఏది మాట్లాడడానికి వీలు లేదు. మాట్లాడక ముందే అరెస్ట్ చేసి జైళ్ళలో ఇది ఎక్కడి పద్ధతి సార్? ఇది ఎక్కడి పద్ధతి? ఎక్కడికెళ్ళి మొదలైంది ఇది? ఎవరు మొదలుపెట్టింది ఇది? ఇదేనా ప్రజాస్వామ్యం అంటే? ఇదేనా స్వయం పాలన అంటే? ఇదేనా ఆత్మగౌరవం అంటే? ఏమనంటే బాధపడతారు. నేను ఎవరితో కొట్టాడాలి? ఈరోజు మేము ఎవరితో కొట్టాలి? మా ఉద్యమం ఎవరితోని? మా లడాయి ఎవరితోని? ఇలా అన్యాయం పైన, దోపిడీ పైన, దోపిడీకి గురవుతున్న వర్గాల తరపున మేము నిలబడి, వాళ్ళు విద్యార్థులే కానీ, నిరుద్యోగులే కానీ, ఆశా వర్కర్లే కానీ, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీసే కానీ, రిటైర్డ్ ఎంప్లాయీసే కానీ, డిఎస్సి వాళ్ళే కానీ, టీచర్లే కానీ, వాళ్ళ తరపున ఈరోజు మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మీరు మాట్లాడక ముందే అరెస్ట్ చేసి తీసుకుపోయి లోపల పెడుతుండ్రు. ఇవాళ ఏంది ఇది? అది బాధాప్తా ఈరోజు ఉస్మానియా గడ్డపైన ఇక ఇప్పుడు అక్కడ నా ముందు మాట్లాడుతుండ్రు. వాళ్ళు ఇప్పుడు ఒక జీవో సర్కులర్ తీస్తున్నట్ట. ఇక ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఎవరు ప్రెస్ మీట్లు పెట్టద్దు, ఎవరు ఏది మాట్లాడద్దు, ఎవరు అన్న వారిని వినిపిస్తే ఇవాళ ప్రపంచ రాజకీయాలు కూడా మాట్లాడవచ్చు. దాని ముందు ప్రపంచ రాజకీయాలు కూడా ఉస్మానియా యూనివర్సిటీలో వచ్చి మాట్లాడవచ్చు. దేశ రాజకీయాలు మాట్లాడవచ్చు. ఈరోజు అదొక కర్మాగారం. ఈరోజు వివిధ రకాల మనుషులను తయారు చేస్తుంది. అక్కడ ఇంజనీర్ తయారవుతారు, ఒక డాక్టర్ తయారవుతాడు, లేకుంటే ఒక సీఏ తయారవుతాడు, ఒక వ్యాపారవేత్త తయారవుతాడు, ఒక ఉద్యమకారు తయారవుతారు, ఒక కమ్యూనిస్టు తయారవుతారు, ఒక సోషలిస్టు తయారవుతారు, ఒక ప్రజాస్వామ్యవాది తయారవుతారు, ఒక సెక్యులర్వాది తయారవుతారు. ఎవరైనా కావచ్చు. అందులో ఏబీవీపులు కూడా తయారైనవి. రకరకాల తయారవుతారు. అది ఒక కర్మాగారం. యూనివర్సిటీ అనేది ఒక కర్మాగారం. అదేందా? దాన్ని మీరు అర్థం చేసుకోవాలి, దాన్ని మీరు ఆహ్వానించాలి, దాన్ని రెస్పెక్ట్ చేయాలి. ఈరోజు వాళ్ళ తరపు ఆ విద్యార్థి తరపున అక్కడ మాట్లాడే వాణిలు లేకుంటే వాళ్ళు చాలామందిని అడిగినాం, దయచేసి మా గురించి మాట్లాడంటే వాళ్ళ గురించి మాట్లాడడానికి పోయినాం. ఇవాళ ఏంటిది? కొన్ని పోస్టులు పడ్డాయి పొల్యూషన్ కంట్రోల్ ఇంజనీర్స్ అని. ఆ పొల్యూషన్ కంట్రోల్ ఇంజనీర్స్కు కేవలం మైనింగ్ వాళ్ళకు, బీటెక్ వాళ్ళకి ఇస్తూ ఉన్నారు. అది యాక్చువల్గా మా సబ్జెక్ట్స్ కూడా, మాకు కూడా ఆ సబ్జెక్ట్స్ ఉన్నాయి. అందులో ముఖ్యంగా కెమిస్ట్రీ ఉంది, ఎన్విరాన్మెంట్ ఉంది. మమ్మల్ని కూడా కలుపుకొని మాకు కూడా అవకాశాలు ఇవ్వండి అని చెప్పి మేము వినతి పత్రాలు ఇచ్చింది సార్. దాని మీద ఏం కదలిక ఉండేటట్టు కనబడతలేదు. దయచేసి మీరు రండి, మీరు మా తరపున నిలబడండి, మా తరపున జర మాట్లాడండి, మీ వాణిని వినిపిస్తే కొంచెం ప్రభుత్వానికి చేరుతుంది అని చెప్పి వాళ్ళు పిలిచినప్పుడు వాళ్ళ తరపున మాట్లాడితే తప్పేముంది? వాళ్ళ తరపున మా గలం వినిపిస్తే తప్పేముంది? వాళ్ళ తరపున మేము ఒక నినాదం ఇస్తే తప్పేమున్నది? ఈరోజు మేము నినాదాలు కూడా ఇవ్వలే, నిరసన కూడా తెలపలే. దయచేసి వాళ్ళని న్యాయం చేయమనంటే తీసుకుపోయి ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో పెట్టుకుని ఇందాక వదిలేసింది నన్ను. ఇదేనా? దేనికోసం ఈరోజు మేము దేనికోసం మాట్లాడుతున్నాం? అసలు ఏం మాట్లాడుతాం? మేము చేసిందే కరెక్ట్ అని మీరు అంటే సరే అట్నే కానివ్వండి. ఇక ఎవరు మాట్లాడడానికి లేదు, ఇక్కడ ఎవరు అడగడానికి లేదు. మాట్లాడడానికే తప్పంటే ఇక మేము నోరు మూసుకొని అడవాలన్నా? మాట్లాడే నేరం అయితే నేను అడుగుతున్నా, మీరు ఒక సర్క్యులర్ జారీ చేయండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నా, ఎందుకంటే హోంమంత్రి నీ దగ్గర పెట్టుకున్నావు కాబట్టి. ఇవాళకెళ్ళి మేమేం చేస్తే ఎవరు మాట్లాడద్దు, మీరు మాట్లాడద్దు. మాట్లాడడం అనేది ఇక నేరం. మాట్లాడడం నేరం. మీరు మాట్లాడద్దు. మీరు ఏది మాట్లాడమే మూకం. మాట్లాడితే మేము తీసుకుపోయి జైల్లో పెడతాం, మాట్లాడితే అరెస్ట్ చేస్తాం మిమ్మల్ని. నా మాటలలో ఏమున్నాయి? నా మాటలలో బూతులు ఉన్నాయా? నా మాటలలో నేను తొక్కి నార తీస్తాననే కనన్నా? ఈరోజు ముఖ్యమంత్రి గారు బెదిరిస్తూ ఉన్నారు తెలంగాణ ప్రజలను. ముఖ్యమంత్రి గారు భయప్రాంతాలకు గురి చేస్తూ ఉన్నారు. ఈరోజు మూసి ఆపేనికి ప్రయత్నం చేసి తొక్కి నార తీస్తానో, తొక్కి ఏమో తోలు తీస్తానో అది అంటుండు, బెదిరిస్తుండే. ఈరోజు హోంమంత్రి దగ్గర పెట్టుకొని ఈరోజు నీ మూసిలో దోపిడీ జరిగిందా కనబడ్డప్పుడు నేను నేలెత్తి చూపెడతా. నీ దగ్గర ఎక్కడ తప్పు జరిగినా నేలెత్తి చూపెడతా. ఈరోజు మీరు అందులో పొల్యూషన్ కంట్రోల్ చేయకుండా, వచ్చే కాలుష్యాన్ని కంట్రోల్ చేయకుండా ఈరోజు మూసి ప్రక్షాళన ఏ విధంగా సాధ్యమని చెప్పి నేను అడుగుతున్నా. దాదాపు 7,000 కోట్లకు 7,345.12 కోట్లకి ఈరోజు మీరు జీవో జారీ చేసిండ్రు. 21 కిలోమీటర్లకు 21 కిలోమీటర్లు జారీ చేసినప్పుడు అందులో ఉన్న లొసుగులను మేము బయటకు మాట్లాడతాం.
మాట్లాడితే తోలు తీస్తా, అది ఆపే ప్రయత్నం అంటే నీ దోపిడీ చేయడం అడ్డుకుంటే మేము తోలు తీస్తావా? నీ దోపిడీని మేము అడ్డుకుంటే తోలు తీస్తావా? నీ దోపిడీని మేము అడ్డుకునే ప్రయత్నం చేస్తే మా నారా తీస్తావా? నువ్వు తొక్కి నారా తీస్తావా? ఇదే ఒక ముఖ్యమంత్రి మేము మాట్లాడినామా పదాలు ఎక్కడన్నా? మరి మమ్మల్ని ఎందుకు మాట్లాడొద్దు అంటుండ్రు? మమ్మల్ని ఎందుకు ప్రెస్ మీట్ పెట్టద్దు అంటుండ్రు? మమ్మల్ని ఎందుకు మా వాణిని వినిపించద్దు అంటుండ్రు? ఇప్పుడు ఒక ఏసీబీ ఒక డిఎస్పి 350 కోట్లు ఆయన దగ్గర దొరికినప్పుడు ఆయనను అరెస్ట్ చేయకుండా ఇంటికి పంపించినప్పుడు నేను ఎవరిని అడుగుతా? డైరెక్టర్ ఆఫ్ ఏసీబీని తీసుకుపోయి అడగడానికి ప్రయత్నం చేసిన. అడగకుంటే అక్కడ తీసుకుపోయి నన్ను తీసుకుపోయి ఎక్కడో కాంచన్బాగ్ పోలీస్ స్టేషన్లో పడేసాను. మాట్లాడొద్దంట. అరే మాట్లాడేది ఇది ప్రజాస్వామ్య దేశమా? నీ అంతా అదే అడుగుతున్నా. ఏం దేశం ఇది? మన రాష్ట్రం రాష్ట్రం ఇది? రేవంత్ రెడ్డి గారి కంటే ఎక్కువ మాట్లాడగలుగుతా నేను. రేవంత్ రెడ్డి గారి కంటే ఎక్కువ మాట్లాడతాక రేవంత్ రెడ్డి కంటే ఎక్కువ పదాలనే వాడగలుగుతా. మాకొక గౌరవం అనేది ఉన్నది. ముఖ్యమంత్రి అంటే ఏసో లంగో దొంగో ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి అయింది కాబట్టి ఆయన మర్యాద ఆయనకి ఇవ్వాలి. లేకుంటే నీ వ్యవహార శైలిని నీ పద్ధతిని చూస్తే ఇవాళ ఎన్ననొచ్చు నేను. మేము అట్లా అన్నామా? మేము ఎక్కడన్నా రాజ్యాంగానికి వ్యతిరేకంగా మీ ప్రభుత్వాన్ని ఏమైనా మాట్లాడితే, మీ పాలన మేమైనా విమర్శిస్తే ఊపా చట్టం కింద కేసు కొత్తగా మొదలుపెట్టింది కదా. ఊపా చట్టం కింద కేసు పెట్టుకొని మేము బెయిల్ కూడా తీసుకోనని చెప్తున్నా. మేము మాట్లాడితే అసలు మాట్లాడనే వద్దంటే ఎట్లా? మా మాటలు వినే ఓపిక కూడా మీకు లేకుంటే ఎట్లా? మా మాటలు వినే ఓపిక మీకు లేకుంటే ఎట్లా సార్? మీరు ఎక్కడ కూడా ఇది చేయకుంటే మీరు ఏది చేసినా కరెక్ట్ అంటే ఎట్లా? మీకు ఇదివరకు మీకు ఒక మంత్రి పదవి చేసిన అనుభవమో, ఒక విప్పు చేసిన అనుభవమో మీకుంటే మాకు ఇబ్బంది ఉండేది కాదు. మీకు ఏ అనుభవం లేదు. మీకు ఒకటే అనుభవం ఉంది, బ్లాక్మెయిల్ చేస్తున్న అనుభవం ఉంది. అదే బ్లాక్మెయిల్ చేస్తుంది ఇప్పుడు కూడా. మూసి ఆపే ప్రయత్నం చేస్తే తొక్కి నార తీస్తా, మీకు కొట్టి డోలు తయారు చేసుకుంటా, లోపల కేసు లోపలేసి తొక్కుతా నా కొడుకులారా. ఇదా నీ భాష? అడిగితే నీ మీద 420 కేసులు ఉన్నాయి. నీ దగ్గర ఓటుకు నోట్ల కేసులు ఉన్నాయి. నోట్ల కట్టెలతో దొరికినావు. దోపిడీ చేసే అలవాటు నీకు ఉన్నది. అందులో నీకు అనుభవం ఉన్నది. కాబట్టి మేము దాన్ని మాకు అడుగున మాకు అనుమానం వస్తుంది. అది అర్థమైందా? మాట్లాడుతూ ఉంటాం. ఈరోజు అదే కదా ఢిల్లీకి నీ గురించి తాజాగా నిన్నటికెళ్ళి జరుగుతున్న చర్చ. సోనియా గాంధీ గారి దగ్గర నీ గురించి చర్చ జరుగుతుంది కదా ఈరోజు నువ్వు మేనేజ్ చేసిన వాళ్ళ దుకాణం పక్కన పెట్టి వేరేళ్ళంతా దుకాణం అంతా పట్టుకపోయి మాట్లాడుతుండ్రు కదా. అదేందా? నిన్నటికెళ్ళి మాకు ఢిల్లీకి వెళ్ళి ఏఐసీసీకి వెళ్ళి పెద్ద లీడర్లు పాత లీడర్లు ఎంతమంది చేయాలో అంతమంది చేస్తామని. ఏంది నలుగురు ముఖ్యమంత్రుల కథ ఏందని? అదేందా? ఈరోజు రాష్ట్రాన్ని దోచుకుంటుంది మీరు, ఇష్టానుసారంగా దోచుకుంటుంది మీరు. దాన్ని మాట్లాడద్దా? ఈరోజు ఈటల రాజేందర్ నేను పొద్దుగాల ప్రెస్ మీట్ పెట్టినా సార్. దయచేసి మీరు మార్నింగ్ నా ప్రెస్ మీట్ చూడండి. మొన్నటి దినాన ఒక జివో వెళ్తుంది. ఆ జివో ఏంటిది? 7,345.12 కోట్ల రూపాయలకు 21 కిలోమీటర్ల మూసి ప్రక్షాళన మొదలవుతుంది. అందులో 35 లక్షలకు ఒక మీటరు. అర్థమైందా? ఒక్క మీటరు 35 లక్షలు. అది ఎట్లయితే దాని గురించి ఇక ఎవరు మాట్లాడదు, దాని గురించి చర్చ జరగద్దని నిన్న ఈటల రాజేందర్ రంగంలో దిగుతాడు. మొన్న రాత్రి దీని మీద నేను లైవ్ పెడతా. నిన్న రంగంలో దిగుతాడు. రంగంలో దిగి ఏం మాట్లాడతాడు ఈటల రాజేందర్? కాళేశ్వరం గురించి మాట్లాడతాడు, మిషన్ భగీరథ గురించి మాట్లాడతాడు. అదే నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఏమంటారు? మిషన్ భగీరథ ఇది మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ అని అంటారు. అర్థమైందా? కాళేశ్వరంనేమో రాహుల్ గాంధీ గారు ఏటీఎం అని అంటారు. అర్థమైందా? ఇవాళ సరే అవన్నీ మనం అనుకున్నాం. ఎవరన్నా జైలుకు పంపిండ్రా రేవంత్ రెడ్డి గారు? మేయా కృష్ణారెడ్డిని పంపిండ్రా? అర్థం దాని గురించి ఏమైనా ఎంక్వైరీలు వెళ్ళినాయా? దాని మీద ఏమైనా రిపోర్ట్లు వెళ్ళినాయా? కేసీఆర్ గారి ఇంట్లో ఎవరింట్లో వెళ్ళినరా? ఇవాళ ప్రధాన ప్రతిపక్షం మాట్లాడేసిన మాటలు నేను మాట్లాడినా. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు నేను కంప్లైంట్ ఇచ్చిన, ఎందుకు అప్పిస్తుండ్రని. వీళ్ళు దోచుక తింటారు. దీంతో ఇది నాన్ పర్ఫార్మెన్స్ అసెట్గా మిగిలిపోతుంది. కాళేశ్వరం కూడా అట్నే ఉన్నది అని చెప్పేసి కేంద్రం చెప్పింది. ఇది కూడా దాని లెక్క మిగిలిపోవద్దు. దయచేసి రుణాలు ఇచ్చే ముందు ఒకసారి ఆలోచన చేయండి. దాంతో మాకు ఎటువంటి తెలంగాణ ప్రజలకు ఎటువంటి లాభం లేదు. దయచేసి ఆలోచన చేయండి అని వాళ్ళని ఉత్తరం ఈ ఉత్తరం ఎవరు రాయాలి? ఈటల రాజేందర్ రాయాలి ఉత్తరం. ఈ ఉత్తరం ఎవరు రాయాలి? బీజేపీ నాయకులు రాయాలి ఉత్తరం. ఈ ఉత్తరం రామచంద్రరావు గారు రాయాలి. ఈ ఉత్తరం కేసీఆర్ గారు రాయాలి. ఈ ఉత్తరం కేటీఆర్ గారు రాయాలి. ఈ ఉత్తరం హరీష్ రావు గారు రాయాలి. వీళ్ళు ఎవరు రాయాలి? బక్క జెర్సన్ ఎందుకు రాసిండ్రు? మీరు ఎవ్వరు రాయకుంటే నేను రాసిన. మీరెవ్వరు ఈ దోపిడీ గురించి ప్రశ్నించకుండా నేను ప్రశ్నించిన.
నేను మొదలుపెట్టిన తర్వాత మీరు బయటకు వచ్చారు. ఈ మాటలు మాట్లాడొద్దంటారు, ఇది మాట్లాడితే నేరం అంటారు, మాట్లాడితే జైల్లో పెడతారు, మాట్లాడితే పోలీస్ స్టేషన్ తీసుకుపోతారు. నేను ఖైదీనా, రౌడీ షీటర్నా, హిస్టరీ షీటర్నా? నా వెనక ఏమున్నది? నా వెనక నేర చరిత్ర ఏమున్నది? నేను నా ఓటుకు నోటు దొంగనా? నేను బ్లాక్మెయిలర్నా? ఎప్పుడైనా దొరికిందా నేను మీకు? దేనికోసం ఈరోజు నన్ను మాటికి అరెస్ట్ చేస్తా? దేని మీదకి నన్ను మాటికి వేధిస్తూ ఉంటారు మీరు? నేను ప్రధాన ప్రతిపక్ష నాయకుడినా? నేను ఒక సగటు మనిషిని, ఒక పార్టీలో ఒక సభ్యుని కూడా కాదు. ఒక పార్టీలో నాకు ఎటువంటి పదవులు లేవు. నాకు ఒక వార్డు మెంబర్ పదవి కూడా నాకు లేదు. ఈరోజు ఒక జస్ట్ ఏ కామన్ మ్యాన్. 4 కోట్ల ప్రజల ఓటర్లు ఎట్లున్నా అందులోనే ఒక ఓటర్ను. ఒక ఓటర్ అడగడానికి వీల్లేదా? ఒక సామాన్యమైన ఓటర్ మాట్లాడడానికి వీల్లేదా? ఈరోజు పెద్దల గరీబోన్ల ఇల్లు మొత్తం కూలగొడతా ఉంటారు. ఈరోజు ఫాతిమా కాలేజ్ కూలగొట్టారు, అది చెరువునే లేదని మీరు రిపోర్ట్ ఇస్తారు. దాన్ని చూపించుకుంటా మా ఇళ్ళని కూలగొట్టినప్పుడు నేను అడగద్దా? నేను ఇవాళ అసౌద్దీన్ ఓవైసీ ఫాతిమా కాలేజ్ జోలికి మీరు ఎందుకు పోతలేరు? అది నిన్నటిదాకా మీరు సల్కం చెరువులో ఉందని చెప్పిండ్రు కదా. అది అందులో చదువుకుంటుంది కాబట్టి ఎకడమిక్ ఇవాళ మేము కూలగొట్టాము, హాలిడేస్లో వచ్చిన తర్వాత ఈ చదువు అయిపోయినాక మేము కూలగొడతామని చెప్పిండ్రు కదా. ఇవాళ కోర్టుకి ఏమి ఇచ్చిండ్రు? అది ఎఫ్టీఎల్లో లేనే లేదా? మన నా ఇల్లు ఎక్కడ ఉందని చెప్పినావు? ఈ పేద గుడిసే ఇల్లు ఎక్కడ ఉందని చెప్పినావు? ఈ పేదోని ఇల్లు ఎక్కడ ఉందని చెప్పినావు? ఈ మధ్యతరగతి ఇల్లు ఎక్కడ ఉందని చెప్పినావు? నిన్నగాక మొన్న కట్టుకుని ఒక చిన్న ఇల్లు, నేను ఆ ఇళ్లలో పోకముందే, గృహప్రవేశం పెట్టకముందే, నా గుమ్మడికాయ ఎండిపోకముందే నా ఇల్లు వచ్చి కూలగొట్టినావు. చెరువులో లేకున్నా, అన్ని పర్మిషన్లు ఉన్నా. ఈరోజు నాకొక న్యాయం, ఆయన అసౌద్దీన్ ఒక న్యాయమా? నాకొక న్యాయము తిరుపతి రెడ్డికి ఒక న్యాయమా? నాకొక న్యాయము ప్రెస్టేజ్కి ఒక న్యాయమా? నాకొక న్యాయము వాసవ్యంకి ఒక న్యాయమా? ఈరోజు గరీబొందికి ఎవరు మాత్రం పొద్దుగాల 4 గంటలకు మిషన్లు దిగి ఈరోజు నన్ను పక్కకు జరిపి అన్నం తింటున్నా, నిద్రపోతున్నా, నా ఇళ్ళ మీద పడి ఇష్టం వచ్చినట్టుగా కూలగొట్టి రోడ్లపైన ఎందుకు? ఈ బలహీనుడు మాట్లాడేటోళ్ళు లేరు వీళ్ళ తరపున. అదే అసౌద్దీన్ ఇల్లు హాస్పిటల్ గులగొడతా, కాలేజ్ గులగొడితే వంగబెట్టి తంతరు మిమ్మలను తంతరు కాబట్టి ఆయన కూలగొడతలేరు. ఈరోజు ప్రజలు సామాన్యులు మాలాంటి వాళ్ళు బలహీనులు కాబట్టి మమ్మల్ని అరెస్ట్ చేయొచ్చు, మా ఇల్లు కూలగొట్టవచ్చు, మేము మాట్లాడితే అరెస్ట్ చేయొచ్చు, తీసుకుపోయి పక్కన పడేయచ్చు, కేసులు పెట్టి లోపల నూకొచ్చు. ఇది మీ పద్ధతి, ఇది జరుగుతున్న వ్యవహారం. హైడ్రా గుడి మధ్యలో మా డ్యూటీకి ఆటంకం కలిగించిందంటే మమ్మల్ని తీసుకుపోయి జైల్లో పెడతారు. ఈరోజు చెరువులనే లేదంట. ఇది ఎక్కడ న్యాయం సార్? ఇది జరుగుతుంది. న్యాయమా? తెలంగాణ ఏం నడుస్తుంది? కలుపు రగులుతలేదా? ఈ చర్యలు, ఈ ప్రభుత్వ చర్యలు చూస్తే కలుపు రగులుతలేదా? మండుతలేదా? ఈరోజు మేము ఎప్పుడు అడుగుతూ ఉంటా, నేను ఎప్పుడు అడుగుతూ ఉంటా ఒక మాట. ఏం అడుగుతా? అసలు నేను దాదాపు గత ప్రభుత్వం మీద 179 కేసులు వేసిన, 179 అక్షరాలే వేసిన. అందులో వరంగల్ సెంట్రల్ జైలు కూడా కుదబెట్టింది కేసీఆర్ గారు. వరంగల్ సెంట్రల్ జైలు కుదబెట్టిండు. మిషన్ భగీరథ స్కామ్ లేదనక స్కామ్ నేను ఫీల్డ్ మీద పోయినా. రేవంత్ రెడ్డి పోలే, బట్టి విక్రమార్క పోలే, దొంగలు ఎవరు పోలే. దొంగలందరూ కూడా అప్పుడు కూడా మేఘా కృష్ణారెడ్డి సంకనాకిండు పోయి వీళ్ళు. నేను పోయిన ఫీల్డ్ దగ్గర పాత ఇంటెక్ ట్యాంకులు, పాత పైప్ లైన్లు అని చెప్పిన ఫీల్డ్ మీద పోయి నేను చూపించిన. వాటి మీద నేను కేసులు పెట్టిన, వాటి మీద నేను ధర్నాలు చేసిన, వాటి మీద ఒంటి కాళ్ళ మీదనే పోరాటం చేసిన. ఆ రోజు 12 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ తీసుకపోతే కాంగ్రెస్ ఒక్కరు కూడా మాట్లాడలే. నా బట్టి విక్రమార్క మాట్లాడలే, నా రేవంత్ రెడ్డి మాట్లాడలే, నా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడలే. బక్క జడ్సన్ మాట్లాడాడు, బక్క జడ్సన్ రోడ్డు ఎక్కిండు, బక్క జడ్సన్ పోరాటం చేసిండు ఆ రోజు కూడా. ఆ రోజుకెళ్ళి ఈ రోజు వరకు అర్థమైందా? వీళ్ళందరూ కూడా మేఘాకృష్ణ పంచుకున్నారు. కాబట్టి ఈరోజు ఆయన చెప్తా ఉండు కథలు, చెప్తా ఉండు. నేను ఇవాళ కూడా నిరూపించడానికి రెడీగా ఉన్నా. పాత ఇంటెక్ ట్యాంకులు దాని మీద ఎంక్వైరీ చేస్తే మేఘాకృష్ణారెడ్డి ఆయన జైలుకు పోతాడు. ఈరోజు కేసీఆర్ తీసుకొచ్చిన మేఘాకృష్ణారెడ్డిని ఈరోజు రేవంత్ రెడ్డి పోషిస్తలేడా? కాళేశ్వరం మీద ఎట్లా న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు? ఎట్లా జైలుకు పోతే వీళ్ళందరినీ ఎట్లా జైలుకు పంపుతారు అనుకుంటున్నారు? మళ్ళీ తిరిగి వరకు వాళ్ళే ఇస్తూ ఉంటారు. ఈరోజు ఒక్క ఉద్యమం కూడా ఆ రోజు వీళ్ళు చేయలే. మరి తెలంగాణ ప్రభుత్వం వచ్చి ఎట్లొచ్చింది? మా సొంటోళ్ళు చేయబట్టి వచ్చింది, మా నిరుద్యోగులు చేయబట్టి వచ్చింది, మా ప్రభుత్వ ఉద్యోగులు చేయబట్టి వచ్చింది, మా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ చేయబట్టి వచ్చింది, మా ఆశా వర్కర్లు చేయబట్టి వచ్చింది. రేపు ప్రభుత్వం మారితే మాకు మంచి జరుగుతుందేమో అని చెప్పి ఉద్యమం చేస్తూ వచ్చింది. కానీ మీ పథకాలు మేము ఏం ఉద్యమాలు చేయలే. ఈరోజు మాకు ఈరోజు ప్రభుత్వం అధికారంలోకి వస్తే మాకు పేరు రాదు, రేవంత్ రెడ్డికి పేరు రాదు, బట్టి విక్రమార్కి పేరు రాదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరు రాదు. కాబట్టి మాకు పేరు రాదు కాబట్టి మేము ఏం చేయాలి? పథకాలు ఇవ్వాలి. పథకాలు ఇస్తే ఈరోజు బాండ్ పేపర్లు, ఈ బాండ్ పేపర్లు జాగ్రత్తగా మడత పెట్టి దాచిపెట్టుకోమని చెప్పిండు బట్టి విక్రమార్క.
ఈ బాండ్ పేపర్ పడేసుకోవద్దని చెప్పిండు. ఏది 6 పథకాల బాండ్ పేపరు. హైకోర్టు ఏమన్నది మొన్న దినాన? నిన్న కూడా వాళ్ళు మాట్లాడతారేమో అనుకున్న ప్రతిపక్షాలు ఎవరు మాట్లాడాడు? బీఆర్ఎస్ మాట్లాడదు, బీజేపీ మాట్లాడదు, ఎంఐఎం మాట్లాడదు, అంతా కలిసి ఉన్న దొంగలే. ఇలా ఫాతిమా కాలేజ్ ఎందుకు కూలగొడతలేవని చెప్పి బీఆర్ఎస్ వాడు అడిగిండా? ఇలా ఫాతిమా కాలేజ్ ఎందుకు కూలగొడతలేవని చెప్పి బీజేపీ వాడు అడిగిండా? ఎవ్వడు అడిగాడు. ఎందుకంటే వీళ్ళందరూ కలిసి పంచుకునే దొంగలు సిండికేట్ ఇది. హైకోర్టు ఏమన్నది? ఇదే కనీసం విధానం మాట్లాడుతుందేమో బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు అనుకున్నా. ఇది కూడా మాట్లాడలేదు కాబట్టి నేను మాట్లాడుతున్నా. ఏనండి కడియాల ఏది అరే అధికార పార్టీలో ఉన్న నాయకులారా, ఈ ఉచిత పథకాలు ఎవరు అడిగినరా మిమ్మలను అని తెలంగాణ హైకోర్టు ఈరోజు ఉచితాలు ఎవరు అడిగినరు? ప్రజలు అడిగినరా? నేను అడిగినా? మా బీద వాళ్ళు అడిగినరా? ఎవరన్నా? మా మధ్యతరగతి ఎవరు అడగలే. నువ్వే ఇస్తా అన్నావు. ఏమి? కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చట్టబద్ధతపై హైకోర్టు సందేహాలు, శాసనసభ ఆమోదం లేకుండా ప్రజాధనం పంపిణీపై ప్రభుత్వానికి ప్రశ్నలు, ఉద్యోగులకు జీతాలు లేవు, ఆశా వర్కర్ల జీతాలు పెంచరు, అవుట్సోర్సింగ్ వాళ్ళను ఏజెన్సీ తీసేయరు, అవుట్సోర్సింగ్ వాళ్ళకు వాళ్ళ జీతాలు వాళ్ళ టైంకి ఇయ్యరు, అదే వాళ్ళ పిఎఫ్ కట్ చేయరు, వాళ్ళకి ఈఎస్ఐ కట్ చేయరు ఏజెంట్లు, అయినా ఏజెంట్లకే ఇస్తారు. ఈరోజు రిటైర్డ్ ఉద్యోగుల మరి ప్రభుత్వ ఉద్యోగులకు ఈరోజు డిఏలు ఇయ్యరు, 5 డిఏలు, ఇప్పుడు ఈ నెలకెళ్ళి 6వ డిఏ, పిఆర్సీ ఇయ్యరు. అర్థమైందా? మరి ఈ ఇయ్యరు, కానీ బిల్లులు పెండింగ్లో ఉండగా ఉచితాలు ఎందుకు? మీ పాడుబడ్డ ముఖానికి ఉచితాలు ఎందుకు నీకు? ఆల్రెడీ తెలంగాణ అప్పుల పాలైందంటే మీరే అంటే మళ్ళీ ఉచితాలు ఎందుకు పెట్టినావు? ఓకే, 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశం. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చట్టబద్ధతపై హైకోర్టు తీవ్ర సందేహాలను వ్యక్తం చేసింది. శాసనసభ ఆమోదం లేకుండా కేవలం ప్రభుత్వ ఉత్తర్వులు అంటే జీవోల ద్వారా ఈ పథకాలను ఏ విధంగా అమలు చేస్తారని ప్రశ్నించింది. దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈరోజు ఆదేశించింది. మొన్నటి దినాన ఈ పథకాలను సవాల్ చేస్తూ న్యాయవాది విజయ్ గోపాల్ దాఖలు చేసిన రిట్ పిటిషన్ను జస్టిస్ ఎస్వి శ్రవణ్ కుమార్ బుధవారం విచారించారు. చట్టబద్ధ ఆమోదం లేకుండా ప్రజాధనాన్ని పంపిణీ చేయడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 245, 246లకు విరుద్ధమని పిటిషనర్ వాదించారు. ఈ పథకాలకు సంబంధించి జారీ చేసిన 8 జీవోలను రద్దు చేయాలని కోరారు. విచారణ సందర్భంగా న్యాయమూర్తి ప్రభుత్వ ఆర్థిక ప్రాధాన్యతలపై కీలక వ్యాఖ్యలు. ఈరోజు అందులోనే దాదాపు కొన్ని వేల కంటెంప్ట్ కేసులు ఉన్నాయి. రిటైర్మెంట్ ఎంప్లాయీస్ బకాయిలు రాలేదని కొన్ని వేల కంటెంప్ట్ కేసులు ఉన్నాయి, తిరుగుతూ ఉన్నారు. 100 మంది చచ్చిపోయారు. 100 మంది చచ్చిపోయినా ఒకళ్ళకు కమిటేటివ్ ఇస్తారు, ఒకరికేమో జీపీఎఫ్ ఇస్తారు, ఒకటి ఇస్తే ఒకటి ఇయ్యరు. ఈరోజు చచ్చిపోతారు, కానీ వీళ్ళకు మాత్రం ఉచితాలు మాత్రం ఎవరు అడగకుండా ఇస్తామంటారు. అది కూడా పెద్ద హ్యాండ్. విచారణ సందర్భంగా న్యాయమూర్తి ప్రభుత్వ ఆర్థిక ప్రాధాన్యతలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగులకు జీతాలు ఆలస్యం అవుతున్నాయి, కాంట్రాక్టర్లకు బిల్లులు ఆలస్యం అవుతున్నాయి, భూసేకరణ పరిహారం వంటివి పెండింగ్లో ఉన్నాయి, నిధుల కోసం ప్రభుత్వ భూములను విక్రయిస్తున్నారు, మరోవైపు రాష్ట్రం అప్పుల్లో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఉచిత పథకాలు ఎవరు అడిగినరా నిన్ను? 4,000 నిరుద్యోగ భృతి అన్నాడు. ఎవరు అడిగిండు? ఇచ్చినావా ఎవరికన్నా? 4,000 నిరుద్యోగ భృతి, తులం బంగారం ఇచ్చినావన్నా ఎవరికన్నా ఇచ్చినావా? ఎవడు అడిగిండు? మీరు ఉద్యమాలు చేయకుండా అధికారంకి వస్తే మీరు మా సొంటలో పేరు వస్తుందని చెప్పేసి మీరు పథకాలు పెట్టిన నాయకులు మీరు అని కోర్టు ఘాటుగా ప్రశ్నించింది. ప్రభుత్వం వద్ద అదనపు నిధులు ఉంటే ఉచితాలు ఇవ్వచ్చని, కానీ చెల్లింపుల విషయంలో ప్రభుత్వానికి సరియైన ప్రాధాన్యత ఉండాలని హితవు పలికింది. 2014లో ప్రారంభమైన ఈ పథకాల ఇది కేసీఆర్ గారు మొదలుపెట్టిండు. 2014లో ప్రారంభమైన ఈ పథకాల కింద ఇప్పటి వరకు 13,484 కోట్ల ఖర్చు చేశారని కాద్ నివేదికల ప్రకారం రూపాయి 90 కోట్లు అనర్హులకు. అంటే ఈరోజు మనం చూసినాం కదా, రైతు బంధు ఎవరు తీసుకున్నారు? మల్లారెడ్డి గారు తీసుకున్నారు. అర్థమైందా? పెద్ద పెద్ద మంత్రులు, ఎమ్మెల్యేలు అందరు కూడా అర్థమైందా? మళ్ళీ ఆయన సక్సెస్ అంటాడు, సక్సెస్ అయినా అంటాడు. పాలమ్మిన, నీళ్ళమ్మిన, పుణ్యానికి వచ్చిన పైసలు దమ్మిన, చెరువులు దబ్బిన, చెరువుల పైన బిల్డింగ్లు కట్టిన రేవంత్ రెడ్డి వాళ్ళందరిని వదిలేసి ఈరోజు పేదల భూములు మాత్రం గుంజుకుంటారు. మల్లారెడ్డి కాలేజ్ గులగొడతలే. ఎందుకు గులగొడతలేవు? రేవంత్ రెడ్డి భలే గుర్తుకొచ్చింది. ఇలా
మల్లారెడ్డి కాలేజ్ కూడా ఎన్ని బూతులు తిట్టిండు నిన్ను? ఎన్ని బూతులు తిట్టిండు? 90 కోట్లు అనర్హులకు అందాయని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వ తరపున వాదనలు వినిపించిన అదనపు అడ్వకేట్ జనరల్ ఇమ్రాన్ ఖాన్ నిరుపేద కుటుంబాలకు అండగా నిలిచేందుకే ఈ పథకాలు అమలు చేస్తున్నామని ఈరోజు పేదరిక నిర్మూలన అనేది ఈరోజు కార్యక్రమాలతో జరగాలి. ఈరోజు నువ్వు ఉచితం ఇస్తే ఒక్కరోజు ఇస్తావు, మరి రోజు ఏం తింటాడు? ప్రతిరోజు ఏం తింటాడు? ప్రతిరోజు తినేటట్టుగా ఈరోజు తయారు చేయాలి. ఎందుకంటే ఈరోజు పథకాలు ఉంటే మీ అసలు ఈరోజు పథకాలు ఉన్నాయి కాబట్టి, ఉచితాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు బ్రోకర్లు, దొంగలు, 420 గాన్లు ముఖ్యమంత్రులు అవుతున్నారు. అర్థమైందా? ఈ తెలంగాణ ఆత్మగౌరవ తెలంగాణ, స్వయంపాలన తెలంగాణకు ఎవరైతుండ్రు? క్యారెక్టర్ ఉన్నోళ్ళు అవుతుండ్రా? కమిట్మెంట్ ఉన్నోళ్ళు అవుతుండ్రా? అకౌంటబిలిటీ ఉన్నోళ్ళు అవుతుండ్రా? నిజంగా ప్రజలకు ఏమైనా చేయాలనే ఆలోచన ఉన్నోళ్ళు అవుతుండ్రా? లేదు. బ్రోకర్లు అవుతుండ్రు, లోఫర్లు అవుతుండ్రు, 420 గాన్లు అవుతుండ్రు. జైల్లో ఉండాల్సిన వాళ్ళు ఈరోజు ముఖ్యమంత్రి కుర్చీలలో కూర్చుంటున్నారు. ఏసీబీ కేసులలో దొరికి ఏసీబీ జైళ్ళల్లో ఉండాల్సిన వాళ్ళు ఏసీబీ వాళ్ళతో సెల్యూట్లు కొట్టించుకుంటున్నారు. అర్థమైందా? దేనివల్ల? ఈ ఉచితాల వల్ల. నిరుపేద కుటుంబం ఇస్తున్నామని చెప్పుకుని 4 వారాల్లోగా వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఆగస్టు 5కు వాయిదా వేసింది. అయితే ఈ పథకాలపై తక్షణ స్టే ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. మొత్తానికైతే ఇది దీనిపైన కౌంటర్ దాఖలు చేయను. మొత్తానికి దీనిపైన ఒక చర్చ అయితే మొదలైంది. ఈ చర్చ మొదలైంది. నిజంగా దీన్ని సంపుతా ఉంది. ఈరోజు పనికి మానోళ్ళు ఏమన్నా అంటే మాకేమున్నది, ఏం భయం లేదు, భక్తి లేదు. భయం లేదు, భక్తి లేదు. మేము వస్తాం, మేము రాకుంటే మా బీఆర్ఎస్ వస్తుంది, మా బీఆర్ఎస్ రాకుండా మా బీజేపీ వస్తుంది, మా బీజేపీ రాకుండా మా ఎంఐఎం వస్తుంది. ఎవరం వచ్చినా మేము అంతా కలిసి ఉంటాం. మేము అంతా కలిసి తెలంగాణను దోచుకుంటాం. వాళ్ళకు మేము పథకాలు ఇస్తాం, ఓట్లకు పైసలు ఇస్తాం, 2000 ఇస్తాం, 5000 ఇస్తాం, లేకుంటే ఈరోజు నినాదాలు ఇస్తాం. ఈరోజు దేశం కోసం, ధర్మం కోసం నువ్వు నిజంగా దేశభక్తునివైతే, నిజంగా ఈ భారతదేశానికి చెందినోనివైతే నువ్వు బీజేపీకి ఓటేయని చెప్పి ఒకడు అంటాడు. ఒకడు పథకంతో ఓటేయమంటాడు. కానీ ఈరోజు మన బతుకులే, మన ఇండ్లు కూలుతుంటే వాళ్ళు మాట్లాడే రోజు ఎవరన్నా వచ్చిందా? ఈరోజు ఇన్ని ఇండ్లు కూలిపోయినాయి. ఒక ఇండ్లు కూలిపోయినా ఎవరైనా వచ్చి పరామర్శించదా ఈరోజు ఏ బీజేపీ నాయకుడైనా? ఈరోజు ఫాతిమా కాలేజ్ ఎందుకు గులగొట్టలేదని ఎవరైనా పోయి అడిగిందా? ఏ బీఆర్ఎస్ నాయకుడైనా, బీజేపీ నాయకుడైనా పోయి అడిగిందా? ఎందుకు అసౌద్దీన్ ఓవైసీ కాలేజ్ ఎందుకు గులగొడతారు? మా నిరుపేదల ఇండ్లు ఎందుకు గులగొట్టినా ఎవరైనా అడిగిందా? ఈరోజు ఎవరైనా మాట్లాడుతుందా? ఈరోజు మాట్లాడు. మల్లారెడ్డి కాలేజ్ కూలగొడితే ఎందుకు కూలగొడితే ఎవరు అడిగిందా? ఈరోజు బీఆర్ఎస్ వాడు కానీ లేకుంటే బీజేపీ కానీ ఎవరైనా అడిగిందా? ఎవరు అడిగారు? ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఒకటి. ఈరోజు ఎవరిని మన మీద కూలగొడితే మనల్ని ఏం చేస్తారు? ట్రోలింగ్ చేసుకుంటారు వాళ్ళు. చూసినవా రేవంత్ రెడ్డి గారు పేదల ఇల్లు కూలగొట్టిండ్రు. అదేందా? ముసలి కన్నీరు గారుస్తూ ఉంటారు. కానీ మనకు నష్టపరిహారం ఇవ్వమని చెప్పారు. వాళ్ళకు ఇల్లు కూలగొట్టింది కాబట్టి వాళ్ళకు ఉచితంగా వాళ్ళ స్థలం ఇవ్వమని చెప్పారు. లేకుంటే వాళ్ళకు ఇల్లు మళ్ళీ తిరిగి వేరే స్థలంలో వాళ్ళకి ఇల్లు కట్టియమని చెప్పారు. ఫాతిమా కాలేజ్ FTLలో లేనే లేదంట. బాజాప్తా చెరువులో ఉంది, లేనే లేదంట. మనవి మాత్రం ఉన్నదంట. అర్థమైందా? అంటే ఈరోజు మనం దేనికంటే మనం ఉచిత పథకాలకు ఈరోజు కూలిపోయిన ఇళ్ళకి మన EMIలు కడతాం. న్యాచురల్గా పేదరికంలో పోతాం. అర్థమైందా? చిన్న ఇంట్లో ఉంటాం. ఒక ట్రిపుల్ బెడ్రూమ్లో ఉన్న మనము మన ఇల్లు కూలగొట్టుట్లా ఆ కూలిపోయిన ఇల్లుకు నెలకు EMI కట్టుకుంటా, మళ్ళీ ఇంకో ఇంటికి కిరాయి కట్టే పైసలు లేక 2-3 రూములనే ఎండుకుంటా ఇక ప్రభుత్వ పథకాల కోసం ఉరుకుతారు. మన పిల్లలం ఉరికి లైన్లో నిలబడి ఉచితాలు ఏమన్నా ఉంటే ఇవ్వండి, ఓటుకు మా ఇంట్లో 4 ఓట్లు ఉన్నాయి, 4 ఓట్లకు 4,000 ఇవ్వండి అని చెప్పి అడుక్కుంటాం. అట్లా అడుక్కోవాలని చెప్పి ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ఇష్టం. అట్లా అడుక్కోవాలని చెప్పి కేసీఆర్ గారు ఉంటుంది. అట్లా అడుక్కోవాలని అసౌద్దీన్ ఓవైసీకి ఉంటుంది. అట్లా అడుక్కోవాలని ఈరోజు బీజేపీ రామచంద్రరావు గారికి ఉంటుంది. ఈరోజు ఇవాళకి పథకాలపైన మీరు ఆశపడాలి. మీరు ఓట్లపైనే మేము ఇచ్చే పైసలు, మేము ఇచ్చే తైలాల మీదనే ఆశపడి మీరు మాకు ఓటు వేయాలి. మేము ఇచ్చే 2,000కు 3,000కు ఆశపడి మాకు ఓటు వేయాలి. కానీ ఈరోజు మీరు ఆత్మగౌరవంతో ఓటు వేయద్దు. మీరు హక్కులు అడిగే కాడికి రావద్దు. మీరు మాట్లాడడానికి వీల్లేదు, మీరు మాట్లాడద్దు అని చెప్పి ఈరోజు మన పైన హుకుం చేసే స్థాయికి ఈరోజు వచ్చిందంటే అర్థం చేసుకునేది. ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రభువులు, ప్రజలు పాలకులు. అర్థమైందా? ప్రజల ఓటుతోని వాళ్ళు వచ్చేటోళ్ళు, వాళ్ళు నిలబట్టేటోళ్ళు. ఈరోజు నిరసన తెలపడం, అడగడం, మాట్లాడడం, మాట్లాడుతూనే ఉండడం, ప్రతి విషయం పైన మాట్లాడడం, ప్రతి విషయం పైన చర్చించడం మనకు ప్రభుత్వం ఇచ్చిన హక్కు. ఈ ప్రజాస్వామ్యం మన రాజ్యాంగం ఇచ్చిన హక్కు. అది ప్రభుత్వానికి కాలరాసే హక్కు ఎక్కడుంది? మాట్లాడితే నేరం. అర్థమైందా? ఈరోజు నా నోరు నొక్కే ప్రయత్నం అడుగడుగున జరుగుతూ ఉంది. ఒక క్రిమినల్ను చూసినట్టుగా ఈ ప్రభుత్వం చూస్తూ ఉంది.
ఈ రేవంత్ పోలీసింగ్ చూస్తూ ఉంది. నేను చెప్తున్నా, ఎప్పటికి గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి గారు, ఎప్పటికీ అధికారం నీ దగ్గర ఉండదు. కేసీఆర్ గారు ఎప్పుడు అధికారం మీ చేతికి రాదు. కిషన్ రెడ్డి గారు మీకు ఎప్పుడు అధికారం మీ దగ్గరికి రాదు. మీ సిండికేట్కి అందరికీ చెప్తున్నా, ఏదో ఒక రోజు ఇది ప్రజల చేతికి వస్తుంది. ప్రజలు ఏదో రోజు ప్రభువులు అవుతారు. ఆ రోజు మీ గతి అత్యంత దారుణంగా ఉంటుంది, అత్యంత భయంకరంగా ఉంటుంది. రాసుకోండి మీరు ఇది. ఇవాళ మీరు చేసే చర్యలు పోలీసు కూడా నచ్చలేరు. పోలీసులు ఇష్టం లేకుండా నన్ను అరెస్ట్ చేస్తున్నారు, అందుకని మౌనంగా ఎక్కి నేను ప్రతిఘటిస్తలేను. ఇక నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నా వాళ్ళని అడుగుతలేను. వాళ్ళని అడుగుదామని ఏం లాభం? వాళ్ళని అడిగితే వాళ్ళు వెనుక ఉన్నవాళ్ళు వాళ్ళ మీద కంట మీద తుపాకీ పెట్టి నువ్వు వాళ్ళని అరెస్ట్ చేస్తావా చేయవా అని చెప్పి బూతులు తిడుతున్నారు. కమిషనర్ లాంటి వాడు ఫోన్లు చేసి ఈరోజు వాళ్ళని బూతులు తిట్టే పరిస్థితికి వచ్చినారు. కాబట్టి ఈరోజు అటువంటి వీళ్లకు నిజంగా క్రైమ్ చేసిన వాళ్ళు దొరకరు. దాదాపు 100 కోట్ల రూపాయలు ముంచినటువంటి మంగళిని కూడా పట్టుకునే దమ్ము ఈరోజు వీళ్ళకి లేదు. సామాన్యులను వాళ్ళు పైసలు దాచుకొని ఈమెకి ఇచ్చిపోతే ముంచితే పట్టుకునేటోళ్ళు లేరు. ఈరోజు ఆమె తరపున వాళ్ళ తరపున మాట్లాడిన వాళ్ళు, ప్రెస్ మీట్లు పెట్టిన వాళ్ళు ఎక్కడ కనబడతలేరు. ఇవాళ నేను రిటైర్డ్ అయిన వాళ్ళు సబ్జెక్ట్ పట్టుకున్నా, సంవత్సరంకి వెళ్ళి వాళ్ళకి ప్రతి పైసా ముట్టేదాకా నేను కొట్లాడుతూనే ఉంటా. అవుట్సోర్సింగ్ వాళ్ళ సబ్జెక్టు పట్టుకున్నా, వాళ్ళకి ఏజెన్సీ వ్యవస్థ ఎత్తేసి అది కార్పొరేషన్ చేసేదాకా నేను కొట్లాడుతూనే ఉంటా, అందులో డౌటే లేదు. అర్థం, ఏజెన్సీ వ్యవస్థ ఎత్తేసేదాకా నా ఉద్యమం కొనసాగుతూనే ఉంటుంది. అర్థమైందా? ఆశా వర్కర్ల జీతాలు పెంచేదాకా ఉద్యమం కొనసాగుతూనే ఉంటుంది. ఉద్యోగులకు ఈరోజు పిఆర్సీ డిఏలు ఇచ్చేదాకా కొనసాగుతూనే ఉంటుంది. హెల్త్ కార్డు 15వ తారీఖు ఇస్తామన్నారు, ఇంకా 5 రోజులు. ఇవాళ ఎంత? 11వ తారీఖు 11 తారీఖు ఇవాళ. అర్థమైందా? ఇంకా 4 రోజుల తర్వాత మామూలుగా ఉండదు సినిమా. 15వ తారీఖు రోజు హెల్త్ కార్డు రిలీజ్ కాకుంటే మామూలుగా ఉండదు వీళ్ళ కథ. కాబట్టి అవన్నీ ఇచ్చేదా కొట్టాడతాం. మరి ఈరోజు మంగళి బాధితుల తరపున గలమెత్తిన వాళ్ళు ఎడబోయినరు, ఎడదాసుకున్నారు, ఎందుకు కనబడతలేరు? ఇట్లుంటే మన ఉద్యమాలు. కాబట్టి నేను ఇప్పటిదాకా మీతోని ఈ ఉచితాలు నిజంగా ప్రజల కోసం వాళ్ళు ఇస్తుండ్రా, ప్రజల ప్రేమ పైన ఇస్తుండ్రా, అవి నిజంగా అర్హులైన వారికి చేరుతున్నాయా? అది ఏ పథకమైనా కామెంట్ చేయండి. అంతేకాకుండా మాట్లాడద్దు, మాట్లాడితే నేరం అని ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఏదైతే హుకుం జారీ చేసిండ్రో అది ప్రజాస్వామ్య బద్ధమా లేకుంటే ప్రజాస్వామ్య వ్యతిరేకమా అనేది దయచేసి దీనిపైన కూడా కామెంట్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. దయచేసి ఇంతవరకు సబ్స్క్రైబ్ కండి, దీన్ని షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకేమైనా అంశాలు మాట్లాడాలనుకుంటే దయచేసి నా నంబర్ 9866323813కి మీరు వాట్సాప్ చేయండి. ఖచ్చితంగా సబ్జెక్ట్ మాట్లాడదాం. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు. కరప్షన్ గురించి చెప్పరాదు, నడిచేదే కరప్షన్ బ్రదర్, సీఎంఏ కరప్షన్.